కాంగ్రెస్ హయాంలో రెండేళ్లలో ప్రజలకి ఒరిగిందే లేదంటూ విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారం పోవడం పక్కా అన్నారు. తాండూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. తాండూరు నర్సింగ్ కాలేజ్ ని రేవంత్ కొడంగల్కి తరలించుకుపోయారంటూ విమర్శించారు. చిన్న పరిశ్రమలపై కరెంటు బిల్లుల భారం మోపారని, మరోసారి కాంగ్రెస్ చేతిలో మోసపోద్దంటూ ప్రజలకి సూచించారు కేటీఆర్. ఈ కాంగ్రెస్ దుకాణం ఇంకొక రెండేళ్ల తర్వాత కేల్ ఖతం దుకాన్ బంద్. 2 साल बाद కేల్ ఖతం దుకాన్ బంద్. ఆ తర్వాత 3 ఏళ్లు మళ్ళా మున్సిపాలిటీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంటది. కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇప్పుడే కరెంట్ అంటే యాదికి వచ్చింది. ఇక్కడ కొంతమంది మన తాండూరులో ఏదైతే బండల వ్యాపారం చేసుకుంటారో ఆ సోదరులు వచ్చి కలిసినారు. వాళ్ళు చెప్తున్నారు, అన్నా మాది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు हमारी जो पत्थर की बिजनेस है माइनर मिनरल्स में थी, पर आज ये लोग उसको मेजर मिनरल में डाल दिए. उससे क्या हो गया, ఇంతకు ముందు 10,000 రూపాయలు కరెంట్ బిల్ వస్తుందంట ఒక్కొక్క యూనిట్ కు. ఇవాళ 90,000, 80,000, ₹1,00,000 బిల్ వస్తుందంట. అంటే ఇదేనా మరి కాంగ్రెస్ తెచ్చిన మార్పు? గరీబోనికి రూపాయి ఇయ్యరు, పని చేసుకొని 10 మందికి ఉపాధి ఇచ్చటానికి ఆయన కడుపు మీద కొడతారు. ఎవలకు లాభం జరిగింది ఈ రెండేళ్లలో ఆలోచన చేయండి. ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇంకా ఆ ముఖం లేనోడంట వచ్చి 1000 కోట్లు ఇస్తాడంట తాండూరుకి. అరే ఉన్న నర్సింగ్ కాలేజ్ ఎత్తుకపోయిన దొంగవు నువ్వు. ఇక్కడికి వెళ్ళి ఉన్న నర్సింగ్ కాలేజ్, కేసీఆర్ ఇచ్చిన నర్సింగ్ కాలేజ్ తాండూరుకు ఎత్తుకొని పోయిన దొంగవు నువ్వు 1000 కోట్లు ఇస్తావా? నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి, నేను చెప్తా ఉన్నా తాండూరు గడ్డ మీద నుంచి, నిజాయితీ ఉంటే రేపు 11 తారీఖు లోపల జీవోది. ఒక్క తప్పు ఓటు శిక్ష 5 ఏళ్లు. 2 ఏళ్ల కింద తాండూరులో తప్పు జరిగింది, మోసం జరిగింది. కాంగ్రెస్ మోసంతోనే మోసపోయినాం. మళ్ళొక్కసారి మోసపోవద్దు.